హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రవీందర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ అన్ని పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా వైనాట్ 175 అనే టార్గెట్ పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఆయన తన పార్టీకి సంబంధించినటువంటి ప్రక్షాళనను కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారేమో జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా మనం గెలిచే అవకాశం ఉంటుంది, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారాన్ని చేపట్టాలంటే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు భావించినటువంటి తరుణంలో మరి ఈ మధ్య కాలంలోనే 11 మంది ఇన్ఛార్జీలను మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో అందులో ఇవంతా ఒక ఎత్తైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ రాజీనామా అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో దీనికి ప్రధానంగా ఏదైతే ఆయన రాజీనామా చేసిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఆయన సన్నిహితులు కానివ్వండి, పార్టీ శ్రేణులు కానివ్వండి చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అందరూ భావించారు. మరి ఆయనకు మద్దతుగా మరి పార్టీ శ్రేణులు ఇంకా చాలామంది కూడా రాజీనామాలు చేసేటువంటి అవకాశం ఉందని కూడా మరి అందరూ భావించినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడా కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఆయన రాజీనామా చేసిన తర్వాత మరి ఆందోళనలు చేయడం కానివ్వండి, ఆయనకు మద్దతుగా రాజీనామాలు చేయడం కానివ్వండి ఎక్కడా కూడా చేయలేదు. కానీ టీడీపీ పార్టీ మాత్రం ఆయన రాజీనామా చేసిన వెంటనే టీడీపీ పార్టీ ఎక్కువగా స్పందించినటువంటి పరిస్థితి చూసారా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వారికి జగన్మోహన్ రెడ్డి అసలు విలువనివ్వరు. అంత ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తినే మరి పట్టించుకున్నటువంటి వ్యక్తి మిగతా వారిని ఏం పట్టించుకుంటాడు, అలాంటి వ్యక్తి మళ్ళీ గెలిస్తే రాష్ట్రాన్ని ఏం పరిపాలన చేస్తాడు, ఎలాంటి ప్రజలకు ఏం మేలు చేస్తారనేటువంటి అంశాన్ని తమ అనుకూల మీడియాలో ఎక్కువగా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఏదో జరిగిపోతూ ఉంది, ప్రజలు చీదరించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని అనే యాంగిల్లోనే మరి టీడీపీ ఎక్కువగా మరి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి రావాలంటే కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటే తప్ప గెలిచే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అదేవిధంగా జగన్ గారు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ లోకల్గా మంగళగిరి నియోజకవర్గంలో ఆయన గతంలో నారా లోకేష్ మీద పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే కనుక అక్కడ సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి. అదే కాకుండా ఆయన సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఆయన పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా పద్మశాలీలు ఎక్కువగా ఉంటారంటే చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం అది. సో అందులో భాగంగానే గతంలో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి గంజి చిరంజీవిని మరి గతంలో అంటే అంతకుముందు పోటీ చేశారు. లాస్ట్ ఎన్నికల్లో మరి నారా లోకేష్ గారి కోసం టికెట్ త్యాగం చేసినటువంటి పరిస్థితి. మరి గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. బీసీ కోటాలని కనుక టికెట్ ఇస్తే పద్మశాలీలు ఆయన వైపే ఉంటారు, కొంత వ్యతిరేకతను కూడా కవర్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని భావించిన తర్వాతే ఇదంతా కూడా ఆయనకు చెప్పిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే టికెట్ రాదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సొంతంగా వాళ్ళు తప్పుకుంటే మంచిది, పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తాననేటువంటి హామీ ఇచ్చారు. కాబట్టి మరి కేవలం ఆయన రాజీనామా చేశారు, మిగతా వాళ్ళు ఎక్కడ కూడా మరి ఆందోళనలు జరగలేదు, నిరసనలు వ్యక్తం చేయలేదనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా ఇంకా చాలామందికి టికెట్లు ఇవ్వరు, చాలా ఆయన పెద్ద లిస్టే ఉంది. ఇంకా ఇప్పుడు 11 మందిని మార్చారు, ఒక వ్యక్తి రాజీనామా చేశారు, ఇంకా చాలామంది ఇంకా 30-40 దాకా క్యాండిడేట్లను మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఇంకెవరైనా రాజీనామా చేస్తారనేటువంటి ఉత్కంఠ అయితే మరి కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఇలా ఉన్నప్పటికీ మరి ఇవి వచ్చే ఎన్నికల్లో మరి ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేది మాత్రం మరి అప్పుడే తెలిసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికిప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితి. ఒక విధంగా అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, కానీ తన ప్రయత్నం తను చేసుకుపోతున్నాడు అనేటువంటిది మాత్రం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి అభిప్రాయాలు.